భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలో హజ్రత్ నాగుల్ మీరా దర్గాలో అర్చకుల వేదమంత్రాల నడుమ గురువారం శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మత సామరస్యాన్ని పెంపొందించేలా ఈ దర్గాలో శ్రీరామనవమి వేడుకలు, శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు హిందువులు సహా మహమ్మదీయులు సైతం భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామన్నారు షర్మిల. ప్రతి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని, వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందిస్తామన్నారు. పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే జగన్ ఎన్నికలు ఉన్నాయని సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని అన్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా? వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేది, వారసుడి పాలనలో ఎక్కడికి పోయింది అని షర్మిల నిలదీశారు. ప్రజలను కదిలిస్తే ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని, అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఎక్కువగా ఉందన్నారు సునీత. పులివెందుల ప్రజలతో పాటు నేను బాధపడుతున్నానన్నారు. దీన్ని మే 13న జరిగే ఎన్నికల్లో ఓటమి రూపంలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. వివేకానందరెడ్డిని దారుణంగా చంపిన వారిని ఓడించాలన్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారని, వీటన్నింటికీ ప్రజలే ఓట్ల ద్వారా తీర్పు చెప్పాలని సునీత కోరారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీతో ఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ల పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని బారాస అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్లో ఉన్నారని, అక్కడ అంతా భాజపా పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈ నెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జోనల్ ఇన్ఛార్జీల ద్వారా తొలుత బీఫామ్లు ఇప్పించాలని భావించినప్పటికీ అభ్యర్థులు సెంటిమెంట్గా భావిస్తారనే సూచన మేరకు నిర్ణయం మార్చినట్లు సమాచారం. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతుల మీదుగా బీఫామ్లను చంద్రబాబు ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున తెదేపా, జనసేన, భాజపా నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించారు. నామినేషన్ పత్రాల సమర్పణలోనూ లోకేష్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. రాష్ట్రానికి 10 ఏళ్లలో భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బారాస మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏం చేశారో చెప్పాలన్నారు. గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, రైతులకు బోనస్ తప్పకుండా ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు భాజపా కూడా సహకరించిందన్నారు. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ప్రసాద పథకం నిధులు ఇవ్వలేదని విమర్శించారు. పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి కురవటంతో అక్కడి జనజీవనం స్తంభించింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్లో నీరు నిలిచిపోవడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నగరంలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం అక్కడి దౌత్య కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు తెదేపా అభ్యర్థిగా నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ఏర్పాటు చేసిన సభలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు అన్నీ చేశారని ధ్వజమెత్తారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పీసీసీ పదవి కోసం ఒకరోజు రాత్రి తన కాళ్లు పట్టుకున్నారట. ఉదయం మళ్లీ వచ్చి అదే విషయంపై తన కాళ్ల వేళ్లా పడ్డారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పీసీసీ పదవికి సహకరించలేదని కసి పెంచుకున్నారని అన్నారు. రైతుల రక్తం తాగిన పెద్దిరెడ్డి ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎంగా తాను చేసిన అభివృద్ధి తప్ప పీలేరులో ఆయన చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న జగన్ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్, శాండ్ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ యాత్రలో షర్మిల మాట్లాడారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వారితో చిరంజీవి భేటీ అయ్యారు. ఇరు దేశాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, సృజనాత్మక రంగాల్లో ప్రోత్సాహాలపై పరస్పరం చర్చించుకున్నారు. రష్యాలో తెలుగు సినిమా చిత్రీకరణను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మకత సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు చిరంజీవికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. రాగల 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వివరించింది. శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవ వేడుకలతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకరించింది. వేద మంత్రోచ్చారణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయం ఇచ్చాడు. ఉదయం నుంచి మాడవీధులన్నీ సందడిగా మారాయి. కళ్యాణమూర్తులు శోభయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే ఆ ప్రాంతమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. అనంతరం వైదిక పెద్దలు శ్రీరామ రాజ్యంలో ప్రజా శ్రేయస్సు ఎలా వర్ధిల్లిందో వివరించారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించిన రాముల వారిని చూసి భక్తజనం మురిసిపోయింది. తన తదుపరి చిత్రం రత్నం ప్రమోషన్స్ కోసం హైదరాబాద్లో సందడి చేశారు నటుడు విశాల్. ఇందులో భాగంగా ఆయన వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. అనంతరం తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డు జారీ చేయడంపై స్పందించారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి గతంలో తాను ప్రెసిడెంట్గా వర్క్ చేశానన్నారు. నాకు తెలిసినంత వరకు రెడ్ కార్డ్ అనేది ఫుట్బాల్లో ఇస్తారు, సినిమాల్లో కాదు. సినిమాలు తెరకెక్కించకుండా ఖాళీగా కూర్చునే వాళ్లే ఇలాంటివి ఆలోచిస్తారన్నారు. సినిమాలు తీసేవారు ఎవరూ ఇలా ఆలోచించరని అన్నారు.